నమస్తే అందరికీ. హైదరాబాద్ రుచుల ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్లడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ నగరం అందించే రుచులతో మీ నాలుకను సంతోషపెట్టడానికి సిద్ధంగా ఉండండి. కారం నుండి తీపి వరకు మనం హైదరాబాద్ యొక్క గొప్ప ఆహార సంస్కృతిని నిర్వచించే 10 వీటి ఆహారాలను అన్వేషించబోతున్నాము. కాబట్టి ఈ రుచికరమైన సాహసంలో నాతో చేరండి. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ చాలా రుచికరమైన ప్రయాణం అవుతుంది. లెట్స్ గో. ముందుగా మనకు గ్వాకానిక్ పానీపూరి ఉంది. ఇది భారతీయ వీధి ఆహారంలో ఒక ప్రసిద్ధ వంటకం. ఈత్రగరి, బోలుగోడాలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు మరియు చన్నీల మిశ్రమంతో నింపబడి ప్రతి పూరికి ప్రత్యేక రుచి ఇస్తాయి. ఆపై టాంగి మరియు మసాలా రుచిగల నీటిలో ముంచబడి ఉంటాయి. ఇది రుచుల సమ్మేళనాన్ని సృష్టిస్తుంది. మైనోటిలో రుచుల పేలుడు అద్భుతమైంది. ప్రతి ఖర్చినప్పుడు మీరు కొత్త రుచులను అనుభవిస్తారు. ప్రతి వ్యాపారికి పానీ కోసం వారి స్వంత రహస్య రెసిపీ ఉంటుంది. ఇది అనుభవాన్ని ప్రత్యేకంగా చేస్తుంది. ఈ రహస్యాలు తరతరాలుగా అందించబడ్డాయి. పుదీనా తాజాదనం నుండి మండుతున్న మిరపకాయల కిక్ వరకు పానీపూరి నిజమైన వీధి ఆహార కళాఖండం. ప్రతి పదార్థం దాని ప్రత్యేకతను జోడిస్తుంది. మీరు పూరిని కొరికినప్పుడు ఆ అద్భుతమైన క్రంచ్ ని ఎంచుకోండి. అది నిజంగా సంతృప్తికరమైన అనుభవం. ఆ తర్వాత టాంగి, మసాలా మరియు తీపి రుచుల పేలుడు. ప్రతి రుచి మీ రుచి మొగ్గలను సంతోషపరుస్తుంది. ఇది మీ రుచి మొగ్గలకు రోలర్ కోస్టర్ లాంటిది. ప్రతి ఖర్చినప్పుడు కొత్త అనుభవం మరియు ఉత్తంపగా మీరు పూర్తిగా సంతృప్తి చెందే వరకు మీరు కొనసాగించవచ్చు. ఇది ఆపడం కష్టం. పానీపూరి భారతీయ వీధి ఆహార సంస్కృతికి నిజమైన చిహ్నం మరియు మీరు హైదరాబాద్లో దీన్ని ఖచ్చితంగా కోల్పోలేరు. ఇది ప్రతి పర్యాటకుడి కోసం తప్పనిసరి. పొడవైన లైన్లతో ఉన్న విక్రేతల కోసం చూడండి. ఇది సాధారణంగా పట్టణంలోని ఉత్తమ పానీపూరికి సంకేతం. ఇది మీకు ఉత్తమ అనుభవాన్ని ఇస్తుంది. నన్ను నమ్మండి, మీ రుచి మొగ్గలు మీకు కత్తెలు తెలుపుతాయి. హైదరాబాద్కి వచ్చి బిర్యానీ తినకుండా వెళ్ళకూడదు. ఈ అద్భుతమైన వడ్డిస్ చికెన్, మటన్ లేదా వెజ్తో చేస్తారు. సువాసన ద్రవ్యాలు, కుంకుమ పువ్వుతో వండుతారు. నెమ్మదిగా వండడం వల్ల రుచులు బాగా కలిసిపోతాయి. మీరు దమ్ బిర్యానీ లేదా కచ్చి బిర్యానీ ఇష్టపడినా మీకు రాయల్ ట్రీట్ లభిస్తుంది. బిర్యానీకి ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్ లేదా వీధి వ్యాపారిని కనుగొనండి. రైతా, మిర్చి కషాలంతో కలిపి తింటే ఇంకా బాగుంటుంది. ఇది హైదరాబాదీ వంటకాల గుండె, ఆత్మ లాంటిది. కారం ఇష్టపడే వారికి మిర్చి బజ్జీ తప్పనిసరి. పెద్ద పచ్చిమిర్చిని మసాలా బేసన్లో ముంచి బంగారు రంగులో వేయించాలి. త్రగారి వెలుపలి పొర మందువన కారంగా ఉండే లోపలి భాగానికి దారి తీస్తుంది. మిరపకాయ యొక్క వేడిని బ్యాటర్ యొక్క టాంగినెస్ ద్వారా సమతుల్యం చేస్తారు. హైదరాబాద్ అంతా మీరు మిర్చి బజ్జీ స్టాళ్లను కనుగొంటారు. కొందరు రుచి మరియు ఆకృతిని మెరుగుపరచడానికి బంగాళాదుంపలు లేదా ఇతర కూరగాయలను కూడా కలుపుతారు. మిరపకాయల కారం గురించి భయపడొద్దు. ఇది ఒక ఆహ్లాదకరమైన మంట్. అది మిమ్మల్ని మరింత కోరుకునేలా చేస్తుంది. చల్లని సాయంత్రం ఆనందించడానికి ఇది సరైన చిరుతిండి. మరి ఒక కప్పు టీతో బాగా జత చేరుతుంది. దోష్ ఒక దక్షిణ భారత ప్రధానమైంది హైదరాబాద్లో ఇష్టమైన వీధి ఆహారం. ఇది ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంది. ఏ పలుచని త్రగరి క్రేప్ పులియబెట్టిన బీకం మరియు పప్పు బ్యాటర్తో తయారు చేయబడింది మరియు లెక్కలేని వైవిధ్యాల్లో ఆనందించవచ్చు. దోష్ తయారీకి ఉపయోగించే పదార్థాలు చాలా సులభంగా లభిస్తాయి. మసాలా దోష్ నుండి పెప్పర్ దోష్ వరకు అందరికీ ఒక దోష్ ఉంటుంది. ప్రతి రకానికి ప్రత్యేక రుచి ఉంటుంది. దోష్ను వేడి గ్రిడిల్ పై బంగారు గోధుమ రంగులో ఉడికించాలి. ఇది సరిగ్గా ఉడికినప్పుడు మాత్రమే దోష్ నిజమైన రుచిని ఇస్తుంది. మరియు త్రగరి అంచులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ అంచులు దోషకు ప్రత్యేకమైన ఆకర్షణను ఇస్తాయి. నిజమైన అనుభవం కోసం దానిని సాంబార్ మరియు చట్నీలో ముంచండి. ఈ కాంబినేషన్ దోష్ రుచిని మరింత పెంచుతుంది. మీరు దోష్ అన్ని తెలిసిన వ్యక్తి అయినా లేదా మొదటిసారి తినేవారైనా దోషను ఆస్వాదించడంలో ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. మీరు హైదరాబాద్లో మీకు నచ్చిన దోషను కనుగొంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన దోష్ ఉంటుంది. వివిధ ఫిల్లింగ్లు మరియు రకాలను అన్వేషించండి. ప్రతి ఫిల్లింగ్ దోషకు కొత్త రుచిని ఇస్తుంది. మరియు మీ కొత్త ఇష్టమైన దోష్ కలయికను కనుగొనండి. ప్రతి కొత్త కలయిక మీకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది. హైదరాబాద్ దాని రుచికరమైన కబాబ్లకు ప్రసిద్ధి చెందింది మరియు వీధి ఆహార రుచి విస్తృత శ్రేణిని అందిస్తుంది. సీక్ కబాబ్ల నుండి బోటి కబాబ్ల వరకు
ఈ గరిలెట్ మాంసం రుచికరమైనవి తప్పనిసరిగా ప్రయత్నించాలి. కబాబ్లను సుగంధ ద్రవ్యాల మిశ్రమంలో మెరినేట్ చేసి బొగ్గు మీద ఉడికించాలి. వాటికి పాక్ మరియు అనివార్యమైన రుచిని ఇస్తుంది. మాంసం చాలా మండుగా ఉంటుంది మరియు మీ నోటిలో కరుగుతుంది. మిమ్మల్ని మరింత కోరుకునేలా చేస్తుంది. మీరు చికెన్, మన్ లేదా గోడుడు మాంసం ఇష్టపడినా మీ కోరికలను తీర్చడానికి మీరు కబాబ్ను కనుగొంటారు. పూర్తి భోజనం కోసం వారి కొంత రుమాలి రోటీ లేదా నాన్తో జత చేయండి. ఇరానీ చాయ్ కేవలం పానీయం కంటే ఎక్కువ. ఇది హైదరాబాద్లో ఒక సాంస్కృతిక చిహ్నం. ఇది నగరంలోని ప్రతి మూలలో కనిపించే ఒక ప్రత్యేకమైన అనుభవం. ఈ పాల్ టీ యాలకులు మరియు దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడింది. ఇది ఒక ప్రత్యేకమైన మరియు సుగంధ రుచిని ఇస్తుంది. ఈ రుచి ప్రతి సిప్లో మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. క్రీము ఆకృతి మరియు సూక్ష్మమైన తీపిదనం దీనిని ఒస్మానియా బిస్కెట్లకు సరైన సహచరుడిగా చేస్తుంది. ఈ కలయిక ప్రతి సాయంత్రం స్నేహితులతో గడపడానికి సరైంది. ఇరానీ చాయ్ను ఉదయం నుండి అర్ధరాత్రికి ఆనందిస్తారు. ఇది ప్రతి సందర్భానికి సరైన పానీయం. ఇది హైదరాబాద్ యొక్క గొప్ప చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. ప్రతి కప్పులో ఒక కక్ ఉంది. నగరంలోని అనేక ఇరానీ కేఫ్లలో ఒకదాన్ని సందర్శించండి మరియు ప్రియమైన పానీయం యొక్క ప్రామాణిక రుచిని అనుభవించండి. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం. ఇది మీరు త్వరలో మర్చిపోలేని సరళమైన ఇంకా సంతృప్తికరమైన అనుభవం. ప్రతి సిప్తో మీరు ఆనందాన్ని పొందుతారు. హైదరాబాద్ యొక్క సందడిగా ఉండే వీధులకు మిమ్మల్ని తీసుకెళ్లడానికి సువాసన మాత్రమే సరిపోతుంది. మీ హృదయాన్ని తాకుతుంది. హలీం అనేది సాంప్రదాయకంగా రంజాన్ నెలలో తయారు చేసే ప్రత్యేక వంటకం. ఈ నెమ్మదిగా ఉడికించిన వంటకం మాంసం, పప్పులు, గోధుమలు మరియు సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడింది. దీని ఫలితంగా గంజి లాంటి అనుగుణ్యత ఉంటుంది. వంట ప్రక్రియకు చాలా గంటలు పడుతుంది. రుచులు సంపూర్ణంగా కలిసిపోతాయి. హలీం అనేది హృదయపూర్వక మరియు పోషకమైన వంటకం. ఇది తరచుగా రంజాన్ సమయంలో ఉపాసం విరమించుకున్న తర్వాత అందిస్తారు. ఈ సమాజం మరియు కకైతకు చిహ్నం. ఇది రంజాన్ సమయంలో సులభంగా లభిస్తుంది. మీరు దీన్ని ఏడాది పొడవునా ఎంచుకున్న రెస్టారెంట్లో కనుగొనవచ్చు. మీకు హలీం ప్రయత్నించే అవకాశం ఉంటే దాన్ని కోల్పోకండి. లుక్మి అనేది హైదరాబాద్లో ప్రసిద్ధ వీటి ఆహారమైన రుచికరమైన పేస్ట్రీ. ఈ చతురస్రాకార పేస్ట్రీ పోలుసుల పిండితో తయారు చేయబడింది మరియు మసాలా చిన్న ముక్కలు చేసిన మాంసం మిశ్రమంతో నింపబడి ఉంటుంది. త్రగారి వెలుపలి పొర రుచికరమైన ఫిల్లింగ్తో అందంగా విభేదిస్తుంది. లుక్మి తరచుగా చట్నీ లేదా రైతాతో వడ్డిస్తారు. ప్రయాణంలో లేదా పెద్ద భోజనంలో భాగంగా ఆనందించడానికి ఇది సరైన చిరుతిండి. సుగంధ ద్రవ్యాలు మరియు ఆకలితుల లుక్మిని నిజంగా సంతృప్తికరమైన విందుగా చేస్తుంది. హైదరాబాద్ అంతటా అనేక వీటి ఆహార దుకాణాలు మరియు బేకరీలలో మీరు లుక్మిని కనుగొంటారు. అన్ని రుచికరమైన విందుల తర్వాత తీపి కోసం సమయం ఆసన్నమైంది. ఫలూడా అనేది సెమోలినా నూడిల్స్, పాలు, గులాబీ సిరప్ మరియు కాస్క్రీమ్తో తయారు చేసిన రిఫ్రెషింగ్ డెజర్ట్. ఆకృతులు మరియు రుచుల కలయిక అద్భుతమైంది. చల్లని పాలు మరియు పాస్క్రీమ్ హైదరాబాద్ వేడి నుండి స్వాగతించదగిన విరామం అందిస్తాయి మరియు గులాబీ సిరప్ తీపి మరియు సువాసనను జోడిస్తుంది. ఫలూడా అనేది ఏడాది పొడవునా ముఖ్యంగా వేసవి నెలలో ఆనందించే ప్రసిద్ధ డెజర్ట్. హైదరాబాద్ వీధుల్లో మీ పాక్ ప్రయాణాన్ని ముగించడానికి ఇది సరైన మార్గం. కానీ ఒస్మానియా బిస్కెట్లను ప్రయత్నించకుండా హైదరాబాద్ పర్యటన పూర్తి కాదు. కొద్దిగా తీపి మరియు వెన్న బిస్కెట్లు స్థానికంగా ఇష్టమైనవి మరియు ఇరానీ చాయ్తో బాగా జతచేరుతాయి. వాటి ప్రత్యేకమైన ఆకృతి వెలుపల కొద్దిగా త్రంగ్రిగా మరియు లోపల నోటిలో కరిగిపోయేలా వాటిని నిజంగా ప్రత్యేకంగా చేస్తుంది. ఒస్మానియా బిస్కెట్ల చరిత్ర నగరంతో ముడిపడి ఉంది. ఈ బిస్కెట్లు హైదరాబాద్ అంతటా బేకరీలు మరియు టీ స్టాల్స్లో సులభంగా లభిస్తాయి. నిజమైన హైదరాబాదీ అనుభవం కోసం వాటిని మీ ఇరానీ చాయ్లో ముంచండి. తీపి బిస్కెట్ మరియు సుగంధ టీ కలయిక అనివార్యం. మీ పాక్ సాసాన్ని గుర్తుంచుకోవడానికి సావనీర్గా ఒక పెట్టెను ఇంటికి తీసుకెళ్ళండి. అక్కడ మీకు ఉంది. మీరు హైదరాబాద్లో తప్పనిసరిగా ప్రయత్నించవలసిన 10 ఆహారాలు. కారమైన పానీ పూరి నుండి తీపి ఫలూడా వరకు ఈ నగరం వైవిధ్యమైన మరియు రుచికరమైన పాక్ అనుభవాన్ని అందిస్తుంది. మీరు ఈ వర్చువల్ ఫుడ్ టూర్ను ఆస్వాదించారని మరియు ఇది హైదరాబాద్ యొక్క శక్తివంతమైన వైద్య ఆహార దృశ్యాన్ని అన్వేషించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుందని నేను ఆశిస్తున్నాను.
మరిన్ని ఆహార సాహసాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరియు మీరు వీధి ఆహారాన్ని ప్రయత్నించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారో వ్యాయాలలో నాకు తెలియజేయండి. తదుపరిసారి వరకు సంతోషంగా తినండి.